సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, ప్రతి ఒక్కరి లైఫ్లో ఇంపార్టెంట్ విషయాలు అంటే ఒకటి మనీ ఫస్ట్. యాక్చువల్ మనీ కంటే ముందు హెల్త్, బట్ హెల్త్ కంటే ముందు రిలేషన్షిప్స్. ఎందుకంటే ఇంకొక మనిషి మన లైఫ్లో ఉంటేనే జీవితానికి అర్థం ఉంటుంది అంటూ ఉంటారు. సో బేసిక్గా లా ఆఫ్ అట్రాక్షన్తో ఈ మూడిటికి హీలింగ్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి మీరు ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పారు. ఎలాంటి హీలింగ్స్ ఇవ్వచ్చు, దాన్ని ఇంకా ఎలా మెరుగుపరచుకోవచ్చు, మన లైఫ్ని ఇంకా బెటర్ ఎలా చేసుకోవచ్చు, దానికి సంబంధించి ఎటువంటి టెక్నిక్స్ ఉన్నాయి చెప్తారా? ఖచ్చితంగా విరాట్, మీరు అన్నట్లు మనీ కన్నా ముఖ్యమైనది హెల్త్, హెల్త్ కన్నా ముఖ్యమైనది రిలేషన్షిప్స్. నా 11 days మనీ క్లాస్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ హెల్త్, రిలేషన్షిప్స్, ఆ తర్వాతనే మనీ అని నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు మీకు డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, కానీ నా అనే వాళ్ళు ఒక్కరు లేకపోయినా మీరు ఆ మనీని ఎంజాయ్ చేయలేరు. సేమ్ అలానే మీకు ఆరోగ్యం లేదు, రిలేషన్షిప్స్ ఉన్నాయి అంటే మీకు కావాల్సిన వాళ్ళు, నా అన్న వాళ్ళు, చుట్టుపక్కల మనుషులు అందరూ ఉన్నారు, డబ్బులు కూడా బోల్డ్ ఉన్నాయి మీకు, కానీ ఆరోగ్యం లేదు, ఎప్పుడు మంచం మీద లేదా హాస్పిటల్స్ తిరుగుతున్నారు, కానీ అది కూడా ఎంజాయ్ చేయలేరు. సో మనకు ఆ 3 ఎలిమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. డబ్బు, ఆరోగ్యము, రిలేషన్షిప్స్. ఈ మూడిట్లో అన్నిటికన్నా ముఖ్యమైనది హెల్త్, రిలేషన్షిప్స్, ఆ తర్వాత డబ్బు. సో ఈ రిలేషన్షిప్స్ మనకు చాలామంది కమెంట్స్ పెట్టారు, మనల్ని క్లాస్లో కూడా అడుగుతున్నారు, విరాట్ ఎక్కువ మనీ గురించి మీరు చెప్తున్నారు, రిలేషన్షిప్స్ గురించి కూడా చెప్పండి అనేసి. మనీ మీకు రావట్లేదు అంటే ఒక ముఖ్యమైన రీజన్ మీ రిలేషన్షిప్స్ పాజిటివ్గా లేకపోవడం. సో మనకు రిలేషన్షిప్స్ మనం పాజిటివ్గా ఎలా పెట్టుకోవచ్చు, ఎలా మనం హీల్ చేసుకోవచ్చు అనేది మనం నేర్చుకోవచ్చు. సో అదేంటి అంటే రిలేషన్షిప్, ఇప్పుడు మీకు ఎవరి మీదైనా కోపం కానీ, ద్వేషం కానీ, అది ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండే అవ్వకూడదు, హస్బెండ్ అండ్ వైఫే కాదు, మదర్, ఫాదర్, ఏ రిలేషన్షిప్కైనా మీరు ఈ టెక్నిక్ వాడచ్చు విరాట్. సో హీలింగ్ అనేది చాలా అవసరం. రిలేషన్షిప్ అన్నీ వాడచ్చు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని కూడా మీరు హీల్ చేసుకోవచ్చు ఈ టెక్నిక్ వల్ల. ఎక్కువ యూత్ ఎక్కువ చూడొచ్చు ఎపిసోడ్. సో ఎటువంటి రిలేషన్, మదర్ డాటర్, ఫాదర్ డాటర్, ఏ రిలేషన్స్, మీ తోబుట్టువులతో అయినా, మీ అత్తగారు వాళ్ళు, మీ మామగారు వాళ్ళు, ఏ రిలేషన్షిప్స్ అయినా మీరు పాజిటివ్గా లేకపోతే మన లైఫ్లో అన్నీ కూడా జీరోనే ఉంటుంది. సో వీల్ ఆఫ్ లైఫ్ అని ఒకటి ఉంటుంది మనకు లా ఆఫ్ అట్రాక్షన్లో. ఆ వీల్ ఆఫ్ లైఫ్లో అన్నీ కూడా ఉంటాయి, లైక్ హెల్త్, స్పిరిచువాలిటీ, రిలేషన్షిప్స్, మనీ, ఫ్రెండ్స్, ఎంటర్టైన్మెంట్, ఇలా అన్నీ కలిపి ఉంటాయి. సో మీ వీల్ ఆఫ్ లైఫ్ మీరు గిన రేట్ చేసుకుంటే రిలేషన్షిప్స్ బాగాలేకపోతే మిగతా అన్నీ కూడా తక్కువ రేటింగ్సే ఉంటాయి అన్నమాట. సో ముఖ్యంగా మనకు డబ్బు ఎంత ముఖ్యమో, ఆరోగ్యం ఎంత ముఖ్యమో, రిలేషన్షిప్స్ కూడా అంతే ముఖ్యం. సో మనము ఇక్కడ హోపోనోపోనో ద్వారా మన రిలేషన్షిప్స్ని స్మూత్గా, పాజిటివ్గా ఎలా మార్చుకుంటాము అనేది మనం ఈరోజు నేర్చుకుంటాం విరాట్. సో ఫస్ట్, మీకు ఎవరితో అయితే గొడవ అయిందో, ఎవరి మీద అయితే మీకు కోపం ఉందో, ఎవరైతే మీరు పదే పదే విసుక్కుంటున్నారు, మీకు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, వేరే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అలాంటి ఏ సందర్భమైనా, ఏ వ్యక్తి అయినా ఆ వ్యక్తి యొక్క ఫోటోని తీసుకోండి. ఆ వ్యక్తి యొక్క ఫోటో తీసుకొని మీ ముందర పెట్టుకొని కంటిన్యూస్గా చూడండి. మీ ఫీలింగ్స్ అన్నీ కూడా ఇలా బయటికి రావాలంటే మీరు మోస్ట్ అన్కంఫర్టబుల్, డిస్కంఫర్ట్ స్టేజ్కి వెళ్ళిపోవాలన్నమాట. అంటే వాళ్ళకి చూస్తే మీకు వచ్చే ఎమోషన్స్ అన్నీ కూడా షో అప్ అవ్వాలి. ఎందుకు ఇది చేయాలి మేడం అంటే, క్లీన్ చేయాలి, మీకు వచ్చే ఎమోషన్స్ అన్నీ కూడా బయటికి రావాలి. అప్పుడే మీరు ఆ పర్సన్ని యాక్సెప్ట్ చేయగలరు, ఫర్గివ్ చేయగలరు అనమాట. మీకు ఇప్పుడు ఆ ఫోటో తీసుకొని ఆ ఫోటోని చూడగానే ఫస్ట్ మీకు వాళ్ళు చేసిన గొడవ, వాళ్ళు అన్న మాటలు, వాళ్ళు మిమ్మల్ని ఏమేమి ఇబ్బంది పెట్టారు, ఇలాంటివన్నీ కూడా మీకు మైండ్లో తిరుగుతూ ఉంటాయి. అన్నీ ఒకటి తర్వాత ఒకటి వాళ్ళతో మీకు ఏమేమి జరిగాయి అవన్నీ గుర్తొస్తుంది. అవన్నీ గుర్తుకొచ్చేసిన తర్వాత మీరు కంటిన్యూగా అలానే ఫోటో చూస్తూ ఉన్నట్టయితే మీరు చాలా కామ్ డౌన్ అయిపోతారు. కామ్ డౌన్ అయ్యాక అప్పుడు మీరు ఆ పర్సన్ని ఫోటో పట్టుకొని హోపోనోపోనో చేయాలి విరాట్. హోపోనోపోనో అంటే మనకు ఆల్రెడీ తెలుసు, మేక్ థింగ్స్ హ్యాపెన్ రైట్. సో తప్పు జరిగినది రైట్గా మార్చుకోవడమే హోపోనోపోనో అంటే. మీకు కలిగే నెగటివ్ ఆలోచనలు కానీ, ఇన్సిడెంట్స్ కానీ, ఇంకా ఏవైనా కుళ్ళు, కోపము, ద్వేషం ఇలాంటివి ఏ ఉన్నా కూడా మీకు వస్తున్నాయంటే అవన్నీ క్లీన్ చేయడానికి మనం హోపోనోపోనో యూస్ చేస్తాం. సో మీరు ఆ ఫోటో చూస్తూ మీ మనసు కామ్ డౌన్ అయ్యాక ఫస్ట్ మీకు అన్ని బాటిల్ అప్ అవ్వాలి, మీ ఎమోషన్స్ అన్నీ కూడా బయటికి రావాలి.
కోపము అన్నీ కూడా రావాలి ఆ ఫోటో చూడగానే. ఇప్పుడు కొంతమందికి వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ మేనేజర్ చాలా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ మేనేజర్ ఫోటో చూడగానే మనకు ఎక్కడ పోయినా ఈ మనిషే కనిపిస్తున్నారు, ఇట్లాంటి ఫీలింగ్స్ అన్నీ వస్తుంటాయి కదా, అవన్నీ కూడా మనం బయటికి పెట్టేసేయాలి. మీకు ఆ వ్యక్తి పైన ఉన్న ఫీలింగ్స్ అన్నీ బయట పెట్టి మీరు థ్యాంక్ యూ గాడ్, లేదంటే థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అని మీరు చెప్పి మీరు హోపనొపనో చేయండి. ఐఎమ్ సారీ, నన్ను క్షమించు, మన ఇద్దరికి ఏం జరిగిందో ఇదంతా కూడా తీసివేయాలనుకుంటున్నాను, ఐఎమ్ సారీ, నెక్స్ట్ ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను దయచేసి క్షమించు, మన ఇద్దరి మధ్య జరిగినదంతా కూడా జస్ట్ డిలీట్ అవ్వాలి, నాకు ఈ అవకాశము ఈ సందర్భం ఇలా వచ్చినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గాడ్, నాకు ఈ ఆపర్చునిటీ కలిగించి ఈ హీలింగ్ ప్రాసెస్, ఈ క్లీన్ చేసే పద్ధతి కల్పించినందుకు ఐ లవ్ యూ, నేను ఇలా ఎదుగుతున్నందుకు, ఒక మనిషిలాగా పాజిటివ్గా ఒక నెగిటివ్ ఫీలింగ్ లేకుండా మార్చుకుంటున్నందుకు ఐ లవ్ యూ అని ఇలా చెప్తాం ఫస్ట్. ఆ తర్వాత మీరు 108 టైమ్స్ ఆ మనిషి పేరు ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నా మీద కోపం ఉందనుకోండి, ఎగ్జాంపుల్ మీరు నా కోసం చేస్తున్నారు అనుకోండి, హోపోనోపోనో, ఐఎమ్ సారీ సౌమ్య, ప్లీజ్ ఫర్గివ్ మీ సౌమ్య, థ్యాంక్ యూ సౌమ్య, ఐ లవ్ యూ సౌమ్య అనేసి 108 టైమ్స్ చెప్పినట్టయితే మీకు చాలా పాజిటివ్ రిలేషన్షిప్స్ ఏర్పడతాయి. వెంటనే వస్తుందా మేడం రిజల్ట్? వస్తుంది. మీకు వాళ్ళ మీద ఉన్న కోపం మీకైతే తగ్గుతుంది, ఆ ఎదుటి వ్యక్తికి కూడా తగ్గాలి, కాబట్టి టైం పడుతుంది. మీ ఎనర్జీస్ని మీరు మార్చుకోవచ్చు, ఎదుటి వ్యక్తి మనిషి ఎనర్జీస్ మార్చే అంత మనకి ఇంకా రాలేదండి. ఏదున్నా మనలో మార్పుని తీసుకొని రాగలం. మనలో వచ్చే మార్పు ఆ ఎనర్జీ ఆ అవతల పర్సన్కి కూడా వెళ్తుంది. సో ఆ ఎనర్జీస్ మీకు ఎప్పుడు ఎనర్జీ అనేది ట్రాన్స్మిటబుల్, ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి మనకు ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. సో అది మనం ఎప్పుడో చిన్నప్పుడు సైన్స్లోనే చదువుకున్నాం. ఇలానే ఇక్కడ కూడా ఓపెన్ మీరు ఆ పర్సన్ నేమ్తో 108 టైమ్స్ చేసి చూస్తే మీకు వాళ్ళ మీద ఉన్న కోపం, ద్వేషం చాలా వరకు తగ్గుతుంది. ఇంకా తగ్గలేదు అంటే మీరు ఇంకా ఎక్కువ సార్లు అది రిపీట్ చేయాలని దానికి అర్థం. అలా రిపీట్ చేస్తూ ఉండగా మీరు కామ్ డౌన్ అవుతారు ఒక్కొక్క స్టేజ్లో. సో రిజల్ట్ అనేది ఇన్స్టెంట్ అంటే కాదు, డెఫినెట్గా కాదు. ఎందుకంటే మీకు ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ కోపము, ద్వేషము, అసూయ, అసహనము ఉన్నాయో నాకు తెలీదు. కొద్దిగా చిన్న గొడవలు అయితే మీకు 108 టైమ్స్ చేసేసరికి మీరు నార్మల్ అవుతారు. లేదు చాలా ఇయర్స్ నుంచి పెట్టుకున్న కోపము అనుకుంటే మీకు టైం పడుతుంది. ఎగ్జాంపుల్, నేను మా పెద్దనాన్న మీద చాలా కోపం పెట్టుకున్నాను. మా నాన్నతో విడిపోయారు, మా నాన్న దగ్గర డబ్బుల దగ్గర మోసం చేశారని మా పెద్దనాన్న మీద నాకు చాలా కోపం ఉండేది. నాకు చాలా 1 ఇయర్ టైం పట్టింది ఆ కోపం తగ్గడానికి. సో మనకి ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ కోపం ఉందో దాన్ని బట్టి మనం రోజు హోపోనోపోనో చేస్తే వాళ్ళతో ఆ నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోతుంది. మన రిలేషన్షిప్స్ అన్నీ కూడా పాజిటివ్ అవుతాయి. సో ఇలా మీ ప్రతి ఒక్క రిలేషన్షిప్ని పాజిటివ్గా మీరు మార్చుకోవచ్చు. కొంతమంది అడుగుతారు, విరాట్ మేడం నేను క్షమించేశాను, నేను పాజిటివ్గా ఉన్నాను, నాకు వాళ్ళ మీద కోపం రావట్లేదు, కానీ వాళ్ళు మాత్రం నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ ఎనర్జీతో మీకు సంబంధమే లేదు. మీకు మీ మేనిఫెస్టేషన్స్ కావాలి, మీరు పాజిటివ్గా ఉంటే పాజిటివ్నే ఇవ్వండి. వాళ్ళు ఎంతన్నా చేయనివ్వండి, వాళ్ళు మీకు బద్ధ శత్రువు అవ్వచ్చు, మీరు పాజిటివ్నే ఇవ్వండి. ఏదో ఒక రోజు వాళ్ళే మిమ్మల్ని క్షమించమని అడుగుతారు, మీ దగ్గరికి వస్తారు, మిమ్మల్ని మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా క్షమిస్తారు. సో అలా మీ రిలేషన్షిప్స్ బలపడతాయి. ఎలాంటి రిలేషన్షిప్ అయినా కూడా పాజిటివ్గా ఈ హోపోనోపోనో ప్రేయర్ వల్ల సాధ్యమవుతుంది. వండర్ఫుల్ మ్యామ్. అండ్ తప్పకుండా ఇది ప్రతి ఒక్కరూ పాటించాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అండ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ విరాట్.